ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. వదిన పార్ట్ 3లో ఏం జరగబోతుందో చూసేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్లిలో పోయిన ఈ తాళిబొట్టు నవ్య గదిలో ఎందుకుంది? అంటే నవ్యనే కావాలని పెళ్ళాపాలని తాళిబొట్టు కొట్టేసిందా? ఒకవేళ అదే నిజమైతే తన సొంత అన్న పెళ్ళి ఆపడానికి తనకేం అవసరం ఉంది? ఏంటమ్మాయి కోడ్ల, ఏమో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, ఏం లేదు. చేతిలో ఆ కాఫీ కప్ ఏంటి? నవ్యకి ఇద్దామని. మరైతే ఇక్కడి నుంచి నవ్వేంటి? దాని గదికెళ్ళు, లేకపోతే పిలువు, అదే ఇక్కడికి వచ్చి తీసుకుంటుంది. వెళ్ళానత్తయ్య, నవ్య బాత్రూంలో ఉంది. అలాగా, అయితే ఆ కాఫీ కప్పు నాకు ఇటీ, మళ్ళీ పెట్టిద్దు కానీ దానికి. అలాగే అత్తయ్య. ఏంటి బొమ్మలాగా అక్కడే నిలబడిపోయా? రా, వచ్చి టిఫిన్ తిను. నాకొద్దులే కానీ అమ్మా, మీ అందరితో ఒక విషయం మాట్లాడాలి. చెప్పవే. నాకు పెళ్లి చేసుకోవాలనుంది. వెంటనే సంబంధాలు చూడండి. చదువుకుంటున్నావు కదమ్మా, అప్పుడే పెళ్ళెందుకు? ఆ చదువు కాస్త అయిపోనివ్వు. ఏమైంది చెల్లి? కొద్ది రోజులుగా చూస్తున్నాను, డల్గా ఉంటున్నావు. ఏం లేదులే అన్నయ్య. పోనీ ఇప్పుడు పెళ్లి చేసే ఉద్దేశం లేకపోతే ఇంకో పని చేయండి. నా పెళ్లికి కట్నంగా ఇచ్చే డబ్బుని నా పేరు మీద వేయండి. ఏంటి చెల్లి కొత్తగా అడుగుతున్నావు? అసలు ఈ నవ్య ఏం చేస్తుంది? ఇందులో కొత్త ఏముంది? కొత్త కాక ఇంకేంటే మరి? అసలు నీ తంత ఏంటో నాకు అర్థం కావడం లేదు. కాసేపు పెళ్లి చేయమంటావు, కాసేపు కట్నం రాయమంటావు. నువ్వు చెప్పకపోతే మాకు తెలీదా ఎప్పుడేం చేయాలో? అత్తయ్య గారు, నవ్య ఏదో చెప్పాలనుకుంటుంది, చెప్పనివ్వండి. ఏంటే కోడలి పిల్ల చిరుబుర్లాడుతూ నడుస్తున్నావు? మరి లేకపోతే వయ్యారంగా హంస నడక నడవమంటావా అత్త? ఓయమ్మో, కోపం మాత్రం ముక్కు మీద బండడుందే. అలాగా, నువ్వు వచ్చి కాసినన్ని నీళ్లు పోసి దాన్ని చల్లార్చరాదు? నేనెందుకు, మా అమ్మాయి ఉందిగా. అదేనే మీ వదిన, మా అమ్మాయి మీ ఇంట్లో కొత్తగా అడుగుపెట్టింది కదా, ఇక ఇంటి పెత్తనం అంతా తనదే. నువ్వు కూడా తను చెప్పినట్టు వినాల్సిందే. ఇకపై నీ కోపాలకి కాలం చెల్లిందే కోడలా. అందరిలో పెళ్లి చేసుకొని పెట్టబోయేలా సర్దుకొని మీ అత్తారింటికి దారి పట్టాల్సిందే. ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? ఇంకేముంది, ఎప్పుడు ఉండే గోలే. అదే, ఏంటా గోలా? మా వదిన నాకు పెళ్లి చేయాలనుకుంటుంది. మంచి విషయమే కదా, దానికి ఎందుకలా డల్గా ఉండడం? హ్యాపీగా ఉండాలి. కానీ హ్యాపీగా ఉండడానికి నేను చేసుకోబోయేవాడు ఆస్తిపరుడు, అందగాడు కాదు. తినడానికి కూడా దికానా లేనివాడు, అందం ఆకారం లేనివాడు. అలాంటి సంబంధం ఎందుకు చూసిందే? కట్నం తక్కువలో పోతుందని. మీ వదినికి నీ మీద ప్రేమ శ్రద్ధ లేదనుకో, మీ అన్నయ్యకైనా ఉండాలి కదా. మా అన్నయ్యకి నేనంటే చాలా ప్రేమ. అది మా వదిన రాకముందు. మా వదిన వచ్చాక నా మీద లేనిపోని చెప్పి నాపై మా అన్నయ్యకున్న ప్రేమని విరిచేసింది. అందుకే నేను ఏది చెప్పినా కరెక్ట్ కాదనుకుంటాడు మా అన్నయ్య. మా వదిన ఏం చెప్పినా నిజమని నమ్ముతాడు. ఎంత మీ వదిన మాటలు విన్నా తిండికి కూడా తికన లేని వాడికి ఇచ్చి తన చెల్లి కష్టాలు పడుతుందని మీ అన్నయ్యకి ఆ మాత్రం కూడా లేదా ఏంటి? మా అన్నయ్యకి అంత ఆలోచించుకునే సమయం మా వదిన ఎక్కడిస్తుంది? ఆవిడ గారి మనసులో ఉన్న కుట్ర బయటపడకుండా ఈ సంబంధం చేసుకుంటే, అదేదో ఈ సంబంధం చేసుకుంటే నాకేదో మంచి జరగబోతున్నట్టు, నేను సుఖపడుతున్నట్టు మా అన్నయ్య దగ్గర బాగా నటిస్తుంది. అది విని మా అన్నయ్య కూడా అవును కదా అనుకుంటాడు. నేనేమన్నా ఎదురు చెప్పినా నన్నే తప్పుపడతాడు. నువ్వే మీ వదిన్ని అర్థం చేసుకోవట్లేదు అని నా మీదే కోపడతాడు. అమ్మో, మీ వదిన చాలా తెలివైన దానిలా ఉందే. మామూలు తెలివి కాదు, జిత్తుల మారి నక్క. సంబంధం నీకు నచ్చలేదని తెగేసి చెప్పేయి.
ఆల్రెడీ చెప్పడం అయిపోయింది, గొడవ పడడం కూడా అయిపోయింది. మా అన్నయ్య పూర్తిగా నాతో మాట్లాడకుండా పోవడం కూడా అయిపోయింది. అలాగా, సర్లే, నాదెప్పుడు ఉండేదేగా. నీ విషయం చెప్పు. మీ వదిన వచ్చినాక మీ ఇంట్లో రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పటికీ బాగానే ఉంది. నీ పరిస్థితి నాకు రాకుండా ఉండాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. గుడ్. సరే, నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అర్థమైందిలే. ఏంటి కిరణ్, నీకేం కావాలి? నీకు తెలుసు కదా నవ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఇది ఒట్టి ప్రేమేనా, గట్టి ప్రేమేనా? అర్థం కాలేదు నవ్య. కాలేజ్లో ఉన్నప్పుడు నాకు ఒక లవర్ ఉండాలని సరదాగా చేసే ప్రేమ, లేక సీరియస్గా నాతో లైఫ్ షేర్ చేసుకోవాలని చేసే ప్రేమ? నీతో జీవితం పంచుకోవాలని నిజంగానే ప్రేమిస్తున్నాను నవ్య. అయితే మీది రిచ్ ఫ్యామిలీనా, పూర్ ఫ్యామిలీనా? ఫుల్ రిచ్ కాదు, అలాగని పూర్ కూడా కాదు, మీడియం రిచ్ అంతే. సరే, నీ ప్రపోజల్ గురించి ఆలోచిస్తాను. నాకు కొంచెం టైం కావాలి. అలాగే. నవ్య వచ్చినట్టుందే. నవ్యకి ఇష్టమైన ఉల్లిపాయ పకోడీ చేసిద్దాం తనకి. కాలేజ్ నుంచి అలసిపోయి వచ్చావని నీకు ఇష్టమైన ఉల్లిపాయ పకోడీ చేశాను నీకోసం, తిను. ఆహా, పైకి మాత్రం ఏమీ తెలియని నంగనాచిలా నాకు బిస్కెట్లు వేస్తూ లోపల మాత్రం నా వెనకాల గోతులు తీస్తున్నావని నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటి నవ్య, తినకుండా అలానే చూస్తున్నావు? నాకొద్దు. ఎందుకు? అసలు నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు? నేను రాకూడదా? నీ గదిలోకి రావడానికి నాకు కూడా పర్మిషన్ కావాలా? అవును. ఏంటి నవ్య, కొత్తగా వచ్చిన వదినతో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. నువ్వు ఏ కారణం లేకుండా నాతో చిరాకు పరాగ్గా ఉంటున్నావు. నేను ఈ ఇంటికి రావడం ఇష్టం లేదా? ఇష్టం లేదంటే మీ ఇంటికి తిరిగి పోతావా ఏంటి? పోవు కదా. ఎందుకు అంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు? నేనంటే నీకు ఇష్టం లేదు? నేనేం పొరపాటు చేశాను నీ విషయంలో? నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకొని మా ఇంటికి రావడమే పెద్ద పొరపాటు. పెళ్లి చూపులప్పుడు నాతో ఫ్రెండ్లీగానే మాట్లాడావు కదా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేనప్పుడు నన్ను పక్కకు తీసుకెళ్ళి మాట్లాడినప్పుడే నాతో ఎందుకు చెప్పలేదు? అప్పుడు నా ఒపీనియన్ వేరు, ఆ తర్వాత నా ఒపీనియన్ ఇలా మారిపోయింది. అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు నీ ఒపీనియన్స్ మార్చుకుంటే దానికి నేను కట్టుబడి ఉండాలా? అది చాలా పొరపాటు. పక్క వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించే పరిస్థితి నాది కాదు. నా కారణాలు నాకుంటాయి. అదే ఏంటి నవ్య, ఏమైనా సమస్య ఉంటే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందాం. వదిన మరదళ్ళంటే ఫ్రెండ్స్ లాగా బాగుండాలి కానీ శత్రువులాగా కొట్టుకోకూడదు. ఓహో, నాకు నీతులు చెప్తున్నావా? ఇవి నీతులు కావు, సంసారంలో వదిన మరదళ్ళు పాటించవలసిన అతి ముఖ్యమైన విషయాలు. ఓహో, మరి ఇన్ని తెలిసిందానివి పెళ్లి మండపంలో నువ్వు చేసిందేమిటో? నేనేం చేశాను? ఇదిగో అలా మాట్లాడితేనే నాకు నచ్చదు. ఇప్పుడే మాట్లాడావు కదా వదిన మరదళ్ళంటే బాగుండాలి అని. అది నాకే కాదు, నీకు కూడా వర్తిస్తుంది. దానికి నేను కూడా ఒప్పుకుంటాను. అలాంటప్పుడు నాతో ఎందుకు చెప్పించాలనుకుంటున్నావు? నువ్వే బయటపడొచ్చు కదా. అసలు నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు అర్థమైతేనే కదా బయటపడ్డానికి. అర్థం కాక కాదు, అర్థమై కూడా అర్థం కానట్టు నటిస్తున్నావు. నువ్వు చాలా తెలివైన దానివి. చూడు నవ్య, నీ మనసులో ఉన్న మాట బయట పెట్టకుండా ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు. అది నా మనసులో మాట కాదు, నీ మనసులో మాట. నేను ఇంకా మంచిదాన్ని కాబట్టి నా వల్ల ఇంకో ఆడదాని జీవితం నాశనం కావద్దనే ఉద్దేశంతో మా వాళ్ళెవరితోనూ నీ అసలు రంగు గురించి చెప్పకుండా ఉన్నాను. నేను మాత్రమే నీకు దూరంగా ఉంటున్నాను. అది నా మంచితనం అంటే. ఏంటి, నువ్వు నా జీవితాన్ని కాపాడావా? అయినా నా పట్ల నువ్వు అంత జాలి, కరుణ, దయ చూపించే పరిస్థితి నాకు మాత్రం ఏముందని? నీకు తెలిసిన నా అసలు రంగేంటి? అర్థమైంది. నీ నోటి నుంచి నువ్వు బయటపడకూడదని నువ్వు చాలా స్ట్రాంగ్గా పట్టుబట్టున్నావు. తప్పదు, నేనే బయట పెడతాను. ఆ రోజు పెళ్లి మండపంలో గదిలో
మీ అక్క మీ అమ్మ నువ్వు ముగ్గురు కలిసి ఏం మాట్లాడుకున్నారు? మేమేం మాట్లాడుకున్నామబ్బా? ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పు నవ్య. ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావట్లేదు. మా కుటుంబం గురించి మాట్లాడుకున్నారు కదా. మా అన్నయ్యని నీ గుప్పట్లో ఎలా పెట్టుకోవాలి, మా అమ్మా నాన్నని నువ్వెలా ఆడించాలి, నాకు ఎలాంటి సంబంధం చూసి వదిలించుకోవాలి, ఏ ఇంకా గుర్తు రాలేదా? ఓ అదా, ఇంత చేసింది నువ్వు దాని గురించా? అంత సింపుల్గా మాట్లాడుతున్నావు. నీకు మా విషయం అంటే అంత వెటకారంగా ఉందా? చా నా ఉద్దేశం అది కాదు. నువ్వు అనుకున్నదంతా ఏమీ జరగదని నా ఉద్దేశం. అదంతా ఒట్టిదే. నా చెవులతో నేను విన్నది ఒట్టిదేలా అవుతుంది? తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.